నేను ముఖ్యంగా నేను గతంలో పోయినటువంటి డిస్ట్రిక్ట్లో కానీ ఇప్పుడు కూడా డిస్ట్రిక్ట్లో కానీ ఏదైతే శ్రద్ధ కలెక్టర్లు తీసుకుంటా ఉన్నారో వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాననే మాట కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం, 2014లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే అది పడకున్నా అప్పట్లో ఉన్న సమాచారం మేరకు నల్గొండలో 54.83% అనేది బీసీస్ ఉన్నారు. అది ఇప్పుడు ఇంకా పెరిగి ఉండవచ్చు. అదేవిధంగా సూర్యాపేటలో 68% ఉన్నారు బీసీలు. అదే యాదాద్రిలో 61.76% ఉన్నారనే మాట కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఈరోజు ఉదయం నుంచి అనేక రిప్రజెంటేటివ్స్ కుల సంఘాల వారు రావటం జరిగింది. వారు అనేక విషయాలను చెప్పడం జరిగింది. వారు చెప్పిన విషయాల్లో కొన్ని హృదయ విదారకంగా ఉన్నటువంటి విషయాలు కూడా ఉన్నాయి. వాటిని సరిదిద్దే ప్రయత్నం బీసీ కమిషన్ చేస్తుందనే మాట కూడా మనం చేస్తూ ఉన్నాను. నేను ప్రజలందరికీ ముఖ్యంగా బీసీల హక్కుల రక్షణ గురించి, బీసీల హక్కుల రక్షణలో కమిషన్ ఎక్కడ తొట్టుబాటు కానీ తడబాటు కానీ లేకుండా పనిచేస్తుంది. ముక్కుకు సూటిగా వ్యవహరిస్తుంది. కొన్ని చోట్ల చెప్పటం జరిగింది, కొందరు చెప్పటం జరిగింది బీసీల మీద అట్రాసిటీ జరుగుతున్నాయని. ఆ అట్రాసిటీస్ ఎవరైనా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానికి బీసీ కమిషన్ వెనుకాడదు. ప్రభుత్వానికి కూడా ఈ విషయంలో మేము బీసీ కమిషన్ ఆల్రెడీ మేము నివేదించాము. కొన్ని విషయాల్లో నిజామాబాద్ తదితర డిస్ట్రిక్ట్స్కు సంబంధించి మిగతా విషయాల్లో మిగతా డిస్ట్రిక్ట్ సంబంధించి కూడా అవి నివేదిస్తామనే మాట కూడా మేము చెప్పడం జరుగుతుందనే మాట మనం చేస్తూ ఉన్నాను. ఇవాళ పొద్దున్న నుంచి వచ్చిన వాళ్ళల్లో విశ్వకర్మలు, విశ్వబ్రాహ్మణులు, పూసల కులం వారు, రజకులు, ఇలా ఒక్కొక్కటిగా ఆల్మోస్ట్ అన్ని కులాల సంఘాల వారు అనేది వాళ్ళు నివేదించడం జరిగింది. మజ్లిస్ తరపు నుంచి కూడా రావటం జరిగింది. జమాయతే ఇస్లాం ఈ తరపు నుంచి కూడా రావటం జరిగింది. ఇతర ముస్లిం సంఘాల నుంచి వచ్చేసి వాళ్ళ బాధలు కొన్ని చెప్పుకోవటం జరిగింది. వాటన్నిటిని గురించి కూడా బీసీ కమిషన్ సమగ్రంగా అనేది విచారించి, గతంలో కమిషన్లు ఎట్లా పనిచేస్తావో మాకు తెలియదు, ఈ బీసీ కమిషన్ మాత్రం నెక్స్ట్ 2 సంవత్సరాల సుమారు 9 నెలలు ఇంకా నెక్స్ట్ మాకున్న టర్మ్, ఆ టర్ములో బీసీలకు న్యాయం చేసే విధంగా బీసీ కమిషన్ అంటే ఏందో నిరూపించే విధంగా మేము పనిచేస్తామనే విశ్వాసం మీకు కల్పిస్తూ ఉన్నాం. తర్వాత రజకులను దేశంలోని మిగతా 18 రాష్ట్రాల్లో ఎస్సీలుగా గుర్తించడం జరిగింది. మన రాష్ట్రంలో మాత్రం వాళ్ళను బీసీలుగా గుర్తించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు రజకులను ఎస్సీలుగా గుర్తించి వారికి సౌకర్యాలు కల్పించాలనే మాట మాట్లాడటం జరిగింది. ఇక పిచ్చకుంట్ల వారు, మా పిల్లలు స్కూల్లో కాలేజ్కి వెళ్ళినప్పుడు మీ కులం ఏంటంటే పిచ్చకుంట్ల అంటానికి నామోషిగా ఉంది, కాబట్టి మమ్మల్ని వంశరాజుగా మాత్రమే పిలవాలనే మాట చెప్పడం జరిగింది. ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఆ జాబితాలో వంశరాజ్ / పిచ్చకుంట్ల అని రాస్తుంది. వారి కోరిక ఏంటంటే ఆ పిచ్చకుంట్ల అనే మాటను పూర్తిగా అందులోకి తీసేయాలనే మాట అనేది వారు చెప్పడం జరిగింది. మేము నెక్స్ట్ బీసీ కమిషన్ మీటింగ్లో ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామనే మాట మనవి చేస్తూ, నేను మీ ద్వారా ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరు ఎటువంటి అపనమ్మకాలు పెట్టుకోకండి. మనంలే బ్యాంక్ వెళ్ళి అకౌంట్ తెరవాలంటే మనం మన ఆధార్ కార్డు ఇస్తున్నాం, ఏదన్నా ఇల్లు కొనాలన్నా రిజిస్ట్రేషన్కు ఆధార్ కార్డు ఇస్తున్నాం. ప్రతిదానికి ఆధార్ కార్డు అనేది వెనుక ముందు ఆడకుండా ఇస్తూనే ఉన్నాం. ఈ పర్పస్కు అనేది ఈ సర్వేలో భాగంగా ఇస్తే
పొరపాటు అనేది ఏమీ లేదన్నమాట మనం చేస్తాను. ఇంకొక విషయం ప్రజలందరూ గమనించాలి, మనకు ఎంత ఆస్తుంది, ఎన్ని ఇండ్లున్నది, ఏమున్నదనే సంగతి ప్రభుత్వం ఈ సర్వే ద్వారా తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. రిజిస్ట్రేషన్ అసలు ప్రభుత్వానికి తెలుసుకోవాలని అనుకుంటే, కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ద్వారా అన్నీ తెలుస్తాయి, అన్ని విషయాలు తెలుస్తాయి. కానీ ఇప్పుడు ఏబిసిడి వర్గాలు అనేది బీసీ కులాల్లో ఉన్నాయి. ఏ కులాన్ని ఏ వర్గాల్లో ఏ కేటగిరీలో చేర్చాలంటే కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. వీళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఎంతగా వెనుకబడ్డారో అని తెలిస్తేనే వాళ్ళని ఏ కేటగిరీలో, బి కేటగిరీలో, ఏ కేటగిరీలో చేర్చాలనో తెలుస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.